Everyone, welcome to Learn with Teju. In today's class, I'll explain when to use var. అంటే var keyword ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు మనం. First here, for simple variables, it is usually clear to write the type directly. అంటే నార్మల్గా సింపుల్ వేరియబుల్స్కి లెట్స్ కన్సిడర్ అన్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దానికి ఒక 10 అనే వాల్యూని అసైన్ చేసినాం అనుకో. అక్కడ 10 అనేది డైరెక్ట్గా మనం డాటా టైప్తో డిక్లేర్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. సో అక్కడ అట్లాంటి కేసెస్లో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ ది వ్యార్. అక్కడ వ్యార్ కీవర్డ్ లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఉన్న డాటా టైప్స్ని డిక్లేర్ చేసుకుంటే చాలు. బట్ కమింగ్ టు ది కాంప్లెక్స్ కేసెస్ లైక్ సచ్ యాజ్ అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వ్యార్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఎందుకు వ్యార్ కీవర్డ్ని యూజ్ చేయాలంటే టు మేక్ ది కోడ్ షార్టర్ అండ్ ఈజియర్ టు రీడ్. అంటే కోడ్ని చిన్న చేయడానికి అండ్ ఆల్సో ఈజీగా అర్థం అవ్వడానికి. దట్స్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, అరే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కార్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ ఏంటి, నార్మల్గా అరే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఒక ఎక్స్ప్లిసిట్ డాటా టైప్. నెక్స్ట్ కమింగ్ టు ది కార్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ అ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ అంతే. నెక్స్ట్ న్యూ అరే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ దగ్గర ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది వేర్ విచ్ క్యాన్ స్టోర్ ది స్ట్రింగ్ వాల్యూస్. కార్లో స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక ఆబ్జెక్ట్ వాల్యూని క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ యూ ఫీల్ దిస్ క్వైట్ డిఫికల్ట్, ఎందుకంటే నేను ఇంకా కలెక్షన్స్ లైక్ హ్యాష్ మ్యాప్ ఇవేమి ఎక్స్ప్లెయిన్ చేయలే. డోంట్ బి కన్ఫ్యూజ్. అంటే ఓన్లీ వ్యార్ కీవర్డ్ అంటే ఏంటి మాత్రమే అర్థం చేసుకోండి, మిగతావన్నీ ఇట్స్ ఓకే. నేను నెక్స్ట్ క్లాసెస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. నార్మల్గా వ్యార్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామని చూడండి. ఇక్కడ ఏంటి, అరే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ యూజ్ చేసే కన్నా 2 times యూజ్ చేసే కన్నా మనం అక్కడ డైరెక్ట్ వ్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకున్నాం అనుకో, ఈ అరే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఈ డాటా టైప్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది కదా ఆల్రెడీ. సో దట్స్ ద రీజన్ వీ యూస్ వ్యార్ కీవర్డ్. దట్స్ ఇట్. It's quite simple.